థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ నిలబడ్డ వాళ్ళు కూడా ఆ సార్లు కూర్చుంటే కొంచెం మేము ప్రశాంతంగా మాట్లాడతాం. అందరికీ ఈరోజు మన కళాశాలలో ఈ ఫేర్వెల్ డే సందర్భంగా మన కళాశాల ప్రిన్సిపల్స్ నాగేంద్ర బాబు, రవిబాబు గారికి, అలాగే డాక్టర్ గారు వస్తున్నారు, ఎంఆర్ఓ గారిని కూడా పిలిచాం. కానీ ఆయనకి ఏదో వీడియో కాన్ఫరెన్స్ 12 నుంచి 2 గంటల మధ్యలో ఉందంటే సరే, ఎట్ ఎనీ కాస్ట్ మీ అందరినీ ఆనందింపజేయడానికి, ఒక మంచి విద్యను అందించడానికి ఎప్పుడు మేము ముందుంటాం. మీరు సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కనుక ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. మీ అందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యలో మన కళాశాల మొట్టమొదటిసారి ఇంటర్మీడియట్ కళాశాలగా ప్రారంభించబడింది. మీ అందరికీ తెలుసో లేదో, 2000 విద్యా సంవత్సరంలో దర్శిలో శ్రీ గౌతమి జూనియర్ కాలేజీగా ప్రారంభించాం. దాదాపు ఇప్పటికీ ఇది 22వ సంవత్సరం. ఈ 21 సంవత్సరాలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచిగా గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఫీజులకి ఈరోజు కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి కళాశాల ఏదైనా ఉందంటే అది మన కళాశాల. ఇది గొప్ప చెప్పడం కాదు, మీ అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు అన్నిటికీ గత 2.5 సంవత్సరంగా నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే ఈరోజు గతంలో మనకి జంబ్లింగ్ సిస్టమ్ ఉండేది. అయితే స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పి జంబ్లింగ్ సిస్టమ్ తీసేశారు. మళ్ళీ మీకు 10 రోజుల ముందు ఎగ్జామ్స్కి 3వ తారీఖున ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ జంబ్లింగ్లో పెడతామన్నారు. అవునా కదా? ఈరోజు రాష్ట్రం అంతా జంబ్లింగ్ తీసేసిన ఘనత మన కాలేజ్ చైర్మన్ సార్దే. మీకు తెలుసో లేదో, మీకు తెలియకపోతుంది. చాలా మేనేజ్మెంట్స్ వాళ్ళ పిల్లలతో వీడియో కాల్ చేసి, సార్ మీకు చాలా థ్యాంక్స్, మాకు ఈ టైంలో టెన్షన్ లేకుండా చేశారని చెప్పి చేయడం జరిగింది. నాకే విసుకెత్తి నా ఫోన్ ఆపేశాను ఒక 4 గంటలు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలల స్టూడెంట్స్కి జంబ్లింగ్ ఎగ్జామ్స్ లేకుండా ఎవరి కాలేజీలో వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం కలిగిందంటే అది మన వల్ల, మనం చేసినటువంటి మంచి పని వల్లే. కనుక స్టూడెంట్స్ పరంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బాబాయ్ మీరు ఎక్కువగా మాట్లాడితే నేను ఒక 10 నిమిషాలు. వాస్తవంగా ఏంటంటే మీ అందరికీ తెలియదు, గత 3 months నుంచి నాకు హెల్త్ కండిషన్ బాగాలేదు. అయినా ఒక్కరోజు కూడా కాలేజీ సెలవు పెట్టలేదు, ఒక్కరోజు కూడా పడుకోలేదు. నేను మీతో పనిచేస్తూనే ఉన్నా. ఎందుకంటే అది నా బాధ్యత. నేను చేసే పని వల్ల ఎక్కడ ఎవరికి నష్టం జరగకూడదు. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో పెట్టాం. మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి మంచిగా చదువుకున్నాం. నేను కూడా భగవంతుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఇంతమంది విద్యార్థులకి విద్యను అందించి, ఇంతమంది స్టాఫ్కి కళాశాలలో బోధించేటువంటి అవకాశం కల్పించినందుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడిగానే ఉంటాను. చాలా పెద్దలు ఎవరు వచ్చినా కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. అలాగే మీరు కూడా ఈ ఇంటర్మీడియట్ విద్యని చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ భవిష్యత్తు అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. నేను మీకు తెలుసు, మనకి ప్రాసమణి గారు కూడా వచ్చారు, విన్నారో లేదో. జీవితంలో ఈ 7 సంవత్సరాలు +2, +3 ఆ తర్వాత పీజీ కోర్స్ చదువుకున్నట్లయితే డెఫినెట్గా మీ జీవితం ధన్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జీవితంలో ఒక మనిషి 60-70 సంవత్సరాలు బతికితే అందులో 7 సంవత్సరాలు కష్టపడమంటున్నాం. అంటే 7 రాత్రి పగలు కష్టపడమనట్లా. బాబు మిమ్మల్ని రాత్రి నిద్రపోకుండా చేయమని ఎవరు అనట్లేదు. మంచిగా చదవండి, గొప్పగా ఉండండి, గొప్ప వ్యక్తులుగా తయారవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. కనుక అంతేగాని మీకు మేము సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్ విద్యలో ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి.
భవిష్యత్తులో 9th 10th అలాగే 11 12 తరగతులతో కాలేజీలు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక విద్యకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోవాలి. అలాగే మనకు డాక్టర్ గారు చాలా బిజీగా ఉన్నప్పటికీ మీతో ముచ్చటించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. కనుక ఉన్నటువంటి అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని, మీ యొక్క భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఓన్లీ ఐపీఈ మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం స్టూడెంట్స్కి ఎంసెట్ చెప్తాం. బట్ మీరు వచ్చేసరికి ఐపీఈకి మాత్రమే అలసిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు అన్నీ కూడా జేఈ మెయిన్స్కి కానీ ఎంసెట్కి కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇంటర్మీడియట్లో చదివినటువంటి సిలబసే ఉంటుంది అందులో. దయచేసి అప్లై చేసుకొని మీరు ప్రయత్నిస్తే ఎలాంటి తప్పు లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. కనుక మనకి జీవితం బాగుండాలి అంటే, మనం జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవాలంటే ఏకైక మార్గం అది చదువు మాత్రమే. కనుక అందరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.